గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం గందరగోళంగా సాగింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. సభ్యుల ఆందోళన మధ్య ఎజెండా అంశాలను ఆమోదించారు. నగరాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని మేయర్ గుండు సుధారాణి 175 కోట్లను నగరాభివృద్ధికి కేటాయించారని తెలిపారు. విలీన గ్రామాల్లో ఉన్న నిరుపేద మహిళలకు ఇందిరమ్మ భరోసా పథకం ఇవ్వనున్నామని మంత్రి కొండా సురేఖ చెప్పారు. మరోవైపు కాంగ్రెస్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డిని పొగడటానికే సభ పెట్టారన్న బీఆర్ఎస్ నేతలు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టకపోవడం బాధాకరమన్నారు. ఏదైతే ఎజెండా అంశాన్ని ముందు టేబుల్ మీద పెట్టామో వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ తెచ్చినప్పుడు అంతకు ముందే ఆ రిప్రజెంటేషన్ మేము ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. అది ఆల్రెడీ వాళ్ళ నోటీసులో ఉంది. ఏదైతే విలీన గ్రామాలకు సంబంధించిన గ్రామాల్లో కూలీ పని చేసుకునే వాళ్ళకు మరి ఇదొక మనకు ఇందిరమ్మ భరోసా ఇవ్వాలని అది మేము ఆల్రెడీ తీర్మానం పెట్టాలనే లక్ష్యంతో మేము ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం పెట్టాలని మేము పెడతాము. దీంట్లో మొదలు ఎజెండా ఐటమ్ అయిపోయినాకంటే కావాలని దాన్ని రాద్ధాంతం చేస్తూ ఎజెండా అంతా కూడా డిస్టర్బ్ చేస్తూనే వాళ్ళు నినాదాలు చేశారు. అయినా కూడా మేము ఓపికతో మరి ఎజెండా అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాక ఎక్కడైతే విలీన గ్రామాలలో రైతు కూలీలు ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక పద్ధతిలో మరి ఇందిరమ్మ భరోసా ఇవ్వాలనేటువంటి ఒక తీర్మానాన్ని చేసి మరి ఈరోజు ప్రభుత్వానికి కౌన్సిల్ సమావేశంలో మేయర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఎజెండా మాత్రమే చదువుకొని ఆ ఎజెండాలో ఏమీ లేదు. రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని పౌట్టుకోవడం తప్ప ఇక్కడికి వచ్చిన మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ పెద్ద ఎజెండా చెప్పింది లేదు. ఈ వరంగల్ నగర కార్పొరేషన్కు చేస్తున్నది కూడా చెప్పింది కూడా ఏమీ లేదు. కానీ గొప్పలు ఏంటంటే వాళ్ళ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఒక సంతాపం చెప్పడం కూడా మర్చిపోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి పొగుడుకున్నారు తప్ప సంతాపాన్ని మర్చిపోయి మధ్యలో ఎజెండా మొత్తం అయిపోయినాక అప్పుడు గుర్తుకొచ్చి అప్పుడు సంతాపం ప్రకటన చేయడం జరిగింది.